మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ ఘనత ప్రభావములు యుగయుగములకు కలుగునుగాక. సర్వాధికారి అయిన దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినమును తన ప్రియబిడ్డలమైన మనకు బహుమానముగా అనుగ్రహించి ఆయనకు కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు చెల్లిస్తూ ఆయన విలువైన మాటలు మనము ధ్యానము చేయడానికి ప్రభు ఇచ్చిన ఈ గొప్ప ధన్యత కొరకు దేవాది దేవునికి మనము ఎంతగానో స్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాము. అదే సమయములో ప్రతిదినము దేవుని వాక్యము ద్వారా అనుదిన మన్నా ఇశ్రాయేలీలు కూర్చుకున్నట్లుగా ఏ పూటకు ఆ పూట మాత్రమే, ఒకవేళ రేపటికి మిగిలించుకోవడానికి వీలు లేనటువంటి పరిస్థితి, అలాగా ఏ రోజుకు ఆ రోజు మన ఆత్మీయ క్షేమము నిమిత్తమై అనేకమైన విషయాలు ప్రభు మాట్లాడుతూ ఉండగా దేవుని ప్రియబిడ్డలైన మీ అందరూ ఈ దైవ వాక్యము కొరకు ఎదురు చూస్తూ ఈ వాక్యము ద్వారా ప్రతిస్పందించబడి ఈ దీన సేవకునికి ప్రార్థనా సహకారిగా మీరు మీ కుటుంబాలు నిలుస్తూ ఉన్న విధానమును బట్టి మీ అందరికీ ప్రభు పక్షముగా వందనములు తెలియచేయచ్చు ఉన్నాను. దేవుని బిడలారా, ప్రస్తుత దినాలలో సోషల్ మీడియా మనిషిని టీవీ దగ్గర కూర్చోబెట్టే అంత తీరిక లేకోకుండా రైల్లో వెళ్తున్నా, బస్సులో వెళ్తున్నా, ఆటోలో వెళ్తున్నా, స్కూటర్లో వెళ్తున్నా, వెనక కూర్చొనైనా సరే ఏవో కొన్ని చూడ్డానికి, అంత మాత్రం కాకుండా ప్రస్తుత సమాజం ఒక గంట ప్రసంగాన్ని, ఒక అర్ధగంట ప్రసంగాన్ని వినేంత ఓపిక లేని రోజులలో చిన్న 1-2 నిమిషాలు కలిగిన షార్ట్ మెసేజెస్కు ప్రాధాన్యత ఇస్తున్న దినాల్లో నన్ను ప్రేమించే తల్లులు తండ్రులు దేవుని వాక్యాన్ని మనసారా విని వాటిని పుస్తకంలో వ్రాసుకొని అవసరతను బట్టి మరలా వాటిని మనన చేసుకుంటూ ఆధ్యాత్మికంగా బలపరచబడుతున్న మిమ్మల్ని బట్టి నేను ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. రానున్న దినాలలో ఈ పరిచర్య ఇలాగే నిరంతరం నిరాటంకంగా కొనసాగడానికి ప్రభువు సహాయం చేయలాగున ప్రార్థనాపూర్వకంగా, ఎందుకంటే బైబిల్ గ్రంథం సెలవిస్తుంది ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకొనుడి అని. మీ అందరి కొరకు మా అనుదిన ప్రార్థనలు ఉన్నాయి. మా కొరకు, ఈ పరిచర్యల కొరకు కూడా మీరు ప్రార్థించండి. ఈ దినాన ఒక విలువైన సందేశము, దేవుని ప్రియబిడ్డలమైన మనము నేర్చుకోవాల్సిన విషయాలు, ఫిలిప్పీ పత్రికలో నుంచి మాత్రమే కొన్ని విషయాలు మీతో నేను మాట్లాడతాను. ఏంటి అంశభాగము అనంటే, అపోస్తులుడైన పౌలు ద్వారా ఆత్మీయులమైన మనము ఏమి నేర్చుకోవాలి? అపోస్తులుడైన పౌలు ద్వారా ఆత్మీయులైన మనము ఏమి నేర్చుకోవాలి? వాస్తవంగా ఈ సందేశాన్ని సేవకులను ఉద్దేశించి మాట్లాడదాం అనుకున్నాను. అయితే ఆత్మీయులు అనబడేవారు ఇది సేవకులకు సంబంధించింది కదా, మనకు కాదు కదా అని ఎక్కడ నిర్లక్ష్యం వహిస్తారు అని ఆత్మీయులు అనే మాటతో ముందుకు వెళ్తూ ఉన్నాను. రండి, పౌలయ్య ఏం మాట్లాడాడో చెరసాలలో ఉన్నప్పుడు ఫిలిప్పీ అనబడేటటువంటి పట్టణంలో ఉన్న దేవుని ప్రియ సంఘముతో ఆయన పలికిన కొన్ని విలువైన మాటలేంటో చూస్తూ వద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనంలో ఉన్న అద్భుతకరమైన మాటను చదువుదామా? సహోదరులారా, చూడండి ఏమన్నాడు ఆయన, మీరు నన్ను పోలి నడుచుకొనుడి,
మేము మీకు మాదిరి అయి ఉన్న ప్రకారము నడుచుకొను వారిని గురిపెట్టి చూడుడి ఆయన అన్నాడు. పౌలు ద్వారా మనం ఏమి నేర్చుకోవాలి, అది కదా మన సబ్జెక్టు. పౌలు అంటున్నాడు, సహోదరులారా, సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకొనుడి. ఎవరిని పోలి? నన్ను పోలి. విశ్వాసులు అనబడేటటువంటి వారు మాదిరికరమైన వ్యక్తులుగా కొందరిని పెట్టుకోవాలి. సినిమా యాక్టర్లను, సీరియల్ యాక్టర్లను, కొంతకాలం పరిచర్యలో ఉండిపోయే వాళ్ళను కాదు. పౌలు ఎవరిని పోలి నడుచుకున్నాడు అని మనం చూస్తే క్రీస్తును పోలి నడుచుకున్నాడు అని చెబుతుంది. అందుకే మనము నేర్చుకునేటప్పుడు నేర్పించే వ్యక్తులు వారి గుణగణాలను కూడా గమనించాలి. ఇప్పుడు నేనున్నానండి, బోధించడం తేలిక ప్రస్తుత దినాలలో కదా, కానీ బోధించుట కన్నా ఆ ప్రకారముగా నడుచుకొనుట చాలా ప్రాముఖ్యం. అందుకే బోధించడం కన్నా నడుచుకొనుట ప్రాముఖ్యమని తెలిసినప్పుడు ఆ బోధించే వ్యక్తి తమ యొక్క వ్యక్తిత్వాన్ని, సాక్ష్యాన్ని ఎలా కలిగి ఉన్నాడో కూడా గమనించాలి. అదే ప్రభువు చెప్పే మాట. ఆ ప్రభువును పోలి నడుచుకున్న పౌలు అన్నాడు, సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకొనుడి అన్నాడు. అక్కడే 4వ అధ్యాయం 9వ వచనంలో చూడండి ఏమంటాడో. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఈరోజు సందేశం అంతా కూడా ఫిలిప్పీ పత్రికలోనే కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు ప్రభువు మీతో చెప్పమన్నాడు. వాటిని నేను చెప్పడానికి 7 విషయాలు చెప్పడానికి సిద్ధపడి ఉన్నాను. 9వ వచనం చూద్దామా? 4వ అధ్యాయము 9వ వచనాన్ని చూస్తే, మరియు మీరు నా వలన ఏవి నేర్చుకొని అంగీకరించితిరో, నా యందున్నట్టుగా ఏవి వింటిరో, ఏవి చూచితిరో అట్టి వాటిని చేయుడి. అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడై ఉండును. చాలు. పౌలు అంటాడు, నా వలన మీరు ఏవైతే నేర్చుకొని అంగీకరించారో, నా యందు ఉన్నట్టుగా ఏవి విన్నారో, ఏవి చూసారా, అట్టి వాటిని మీరు చేస్తే సమాధానకర్త అయిన దేవుడు మీకు తోడై ఉంటాడు అన్నాడు. దైవజనాంగమా, పౌలు అన్నాడు, నా వలన ఏమి నేర్చుకున్నారో, నేర్చుకున్నవి ఏవి అంగీకరించారో, ఏవి చూశారో అట్టి వాటిని మీరు చేస్తే సమాధానకర్తయగు దేవుడు మీకు తోడై ఉంటాడు. మీరు నేర్చుకున్నవి కాకోకుండా వేరేవి చేశారనుకోండి, సమాధానకర్త అయిన దేవుడు మీకు తోడుగా ఉండడు. మరి ఏవి నేర్చుకోవాలి, ఏవి నేర్చుకోమని ప్రభు చెప్తున్నాడు? అటు వాటిని కొన్నింటిని మనము చూద్దామా? 7 విషయాలు మీకు చెప్తాను. ఫిలిప్పీ పత్రికలు ఇంకా చాలా ఉన్నాయి. మచ్చుకు ప్రాముఖ్యమైన కొన్ని విషయాలు ప్రభు ఆత్మ ప్రేరణ బట్టి మీకు చెబుతున్నాను. ఒక జనరల్ టాపిక్ ఫిలిప్పీ పత్రికలో నుంచి. సహజంగా మనం ఏదైనా మాట్లాడితే నేర్చుకోవడం అంటే నేర్చుకొనుట అన్నదే ఒక 4-5 విషయాలు చెప్పి సందేశం ముగించబడతాం కదా. కానీ ఇప్పుడు అలా కాదు. అపోస్తలుడైన పౌలు చెరసాల్లో ఉన్నప్పుడు ఏవి నేర్చుకోమన్నాడు, ఏవి నేర్చుకోమని మనకు చెప్పాడో వాటిని మనము ఆలోచన చేసి అట్టి వాటిని తెలుసుకొని నేర్చుకుందాం. మొదటిది ఏంటో చూద్దాం. 3వ అధ్యాయంతోనే ప్రారంభిస్తాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. 3వ అధ్యాయము 7వ వచనం, అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. చాలు. మనం ఏమి నేర్చుకోవాలి అనంటే, పౌలు అన్నాడు, నాకు కొన్ని లాభము చేకూర్చేటివి ఉండేవి, అయితే నేను క్రీస్తును అంగీకరించిన తర్వాత ఆ లాభమైన వాటిని నేను నష్టముగా ఎంచాను అన్నాడు. దేవునందు ప్రియమైన వారలారా,
మనము క్రీస్తులోనికి రాకముందు, క్రీస్తు సంఘములో సభ్యులము కాకముందు కొన్ని లాభాలు ఉన్నాయి మనకు ముందు. ఆ లాభాలు ఇప్పుడు క్రీస్తులోకి వచ్చిన తర్వాత నష్టముగా ఎంచవద్దు ఇంకా అని. పౌలుకి ఏమి లాభాలు మనం గమనిస్తే దేవుని వాక్యము చాలా స్పష్టంగా చెప్పే విషయం. గమలియేలు యొక్క పాదముల యొద్ద విద్యను అభ్యసించి దేవుని పిల్లలను హింసించడమే ఒక పనిగా పెట్టుకున్నవాడు పౌలు. దేవుని పిల్లలను బాధ పెట్టడమే ఒక పని ఆయనకు. అది ఒక లాభం. దాని కొరకు ఎంతో ధనాన్ని వ్యయము చేసేవాడు. అందుకే తన టెక్స్ట్ మని చెప్పేటప్పుడు, సాక్ష్యం చెప్పేటప్పుడు ఇదిగో గుర్తుపెట్టుకోండి, మీ స్థానిక సంఘాలలో సాక్ష్యములు చెప్పబడును అనే ఒక టైం ఉంటుంది. సాక్ష్యం అంటే ప్రసంగాల మాదిరి సాగదీయడం కాదు. పౌలు సాక్ష్యం చెప్పాడు తెలుసా మీకు? పూర్వము హింసకుడను దూషకుడను హానికరుడనైన నన్ను తన పరిచర్యకు ఏర్పరచుకున్నాడు ఆయన. దట్స్ ఆల్. మనం గ్లాసులో ఫస్ట్ మూత ఇంత పోసాం, రెండో మూత ఇంత పోసాం, మూడో మూత ఇంత పోసాం. అలాగ తాగుతున్నప్పుడు ఒకడు మందులోనికి చిప్స్ తెమ్మంటే వాడు ఇంకొకటి తెస్తే వాడిని కొడితి. ఏంది ఇవే సాక్ష్యము? పూర్వము నేను త్రాగుడుపోతున్నాను. ఇంకా త్రాగుడుపోతుకున్నటువంటి అన్ని లక్షణాలు అందరికీ తెలుసు. దాన్ని నువ్వు సీరియల్ మాదిరి పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 అని ఇలాగ చెప్పుకుంటూ పోవాల్సిన అవసరంలా. నువ్వు సాక్షిగా బ్రతికితే నీ గురించి సంఘం చెప్పాలి సాక్ష్యం. అరే ఇలాంటి వాడండి ఇతను, ఇలాగ తయారయ్యాడు ఇప్పుడు, నిజంగా దేవుని మహాకృప అని చెప్పగలగడం సాక్ష్యం. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో అద్భుతకరమైన ఒక పాట ఉంది. సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడైన క్రీస్తును గురించి, సాక్ష్యమనగా గనిన వినిన సంగతులను తెలుపుటయే అన్నాడు. రెండు పక్కల. ఎందుకు ఈ మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను అనంటే, పౌలు టెస్ట్ మన చాలా సింపుల్గా ఉంది. తర్వాత ఒక సందర్భంలో అగ్రిప్ప రాజా అని చెబుతాడు. అక్కడ కూడా ఆయన టెస్ట్ మని ఇలాగ కట్టే కొట్టే తెచ్చే అంతే. నా ఇన్ని ఏండ్ల సేవా జీవితంలో చాలామంది నన్ను మభ్యపెట్టడానికన్నా మీ ద్వారా వాక్యము చెబుతున్నప్పుడు సభలో మీ వెనకల ఒక పెద్ద పావురం వచ్చి నిలబడిందండి. పావురం ఉండేది అంతైతే ఇంత పెద్దగా ఎట్ట నిలబడుతుంది. అలా కనపడింది మాకు. ఒక వెలుగు వచ్చిందన్న. మీరు అవకాశం ఇస్తే రేపు మీ మీటింగ్లో మేము టెస్ట్ మని సాక్ష్యం చెప్తామంట. కనపడిందమ్మా? నీకే కనపడిందా? అందరికి కనపడిందా? నాకే అన్న. రైట్, నాకు చెప్పావు కదా చాలు, ఇంకా అందరికీ అవసరం లేదులే. ఈ లోకంలో నువ్వు మంచి సాక్షిగా జీవించు చాలు అని చెప్తాను నేను అస్సలు అన్నా మీ వల్ల మేము ఇలాగ పొందుకున్నాం, అలాగ పొందుకున్నాం, మీరు ప్రార్థన చేయగా దేవుడు మాకు గర్భఫలం ఇచ్చాడు, భూఫలం ఇచ్చాడు, ఇలాగ ఎన్నో చెప్పిన వాళ్ళు ఉన్నారు. మీరు గమనిస్తూ ఉంటారు, 6 సంవత్సరాలు పైబడిన టీవీ పరిచర్యలో ఒక్కరోజు కూడా ఒక్క వ్యక్తి చేత సాక్ష్యము చెప్పడం, చెప్పించడం ఉండదు. ఎందుకు? అవి లాభాన్ని సంపాదించేవి. ఆ లాభమైనవి వద్దు. అది సబ్జెక్ట్. ఈరోజు అర్ధగంట ప్రసంగము చేసి 1.5 గంట సాక్ష్యాలు చెప్పి మనుషులను మభ్యపెట్టి రేపొద్దున మనం కూడా సాక్ష్యం చెప్పాలి, లేకపోతే ఇంకొకటి అని చెబుతూ దాన్ని ఎక్స్పోజ్ చేసుకుంటూ, అంటే దాన్ని ప్రాపగండం చేసుకుంటూ దాని ద్వారా సంపాదించుకోవడం అది లాభం. కానీ అది నాకు వద్దు అంటాడు పౌలు. వద్దు. ఇంకా రెండవది, ఆయన క్రైస్తవులను పట్టి శ్రమ పెడితే తనకు మంచి ధనము సమకూడేది. రోజు పౌలు అంటాడు, ఆ లాభకరమైనవి అన్నీ కూడా క్రీస్తు నిమిత్తం నష్టముగా ఎంచుకున్నాను. దేవుని బిడ్డలారా,
కొంతమంది ఇంకా సంఘానికి వచ్చి కూడా రకరకాలైన వ్యాపారాలు చేస్తుంటారు, వడ్డీ వ్యాపారాలు కదండి. మందిరానికి వస్తూనే ఉంటారు, వడ్డీ వ్యాపారం చేస్తూనే ఉంటారు, సంఘస్థులు కూడా ఇస్తూనే ఉంటారు. పరిస్థితిని బట్టి పోరాటాలు సాగుతూనే ఉంటాయి. నాకు తెలుసండి, పులివెందుల పట్టణంలో చాలామంది దేవుని సేవలో సేవకులు కాదు, సంఘ పెద్దలుగా ఉంటూ సంఘములో వారికి కలిగిన ఆధిక్యతను వడ్డీ వ్యాపారాలతో ఇంకా లాభం కావాలి, ఇంకా లాభం కావాలి. మరికొన్ని చోట్లయితే దేవుని సొమ్మును సైతం వ్యాపారంగా, లాభకరమైనవి క్రీస్తు నిమిత్తమై నష్టముగా ఎంచుకున్నాను అన్నాడు. ఎన్నో లాభాలు ఉండేవి పౌలు గారికి, ఆ లాభాలన్నీ వదిలిపెట్టాడు. ఇప్పుడు కత్తి చేత పట్టినవాడు ఈరోజు సూది చేత పట్టి డేరాలు గుట్టుకుంటున్నాడు. లాభం బాగా ఉన్నింది, దాన్ని విడిచిపెట్టేశాడు. ఈరోజు ప్రభువునందు ప్రియులారా, చాలామంది దైవ సేవకులు దేవుని పరిపూర్ణమైన పిలుపుకు విధేయత చూపి సమర్పణతో సేవలోకి వచ్చిన వారిని నేను ఎరుగుదును. గొప్ప గొప్ప ఉద్యోగాలు, గొప్ప గొప్ప శాలరీస్ను వారు తృణప్రాయంగా వదిలిపెట్టి దేవుని సేవలోకి వచ్చారు. చాలామంది సేవలోకి వచ్చి సంపన్నులైపోయారు. ఒకప్పుడు ఏం లేదు, సంపన్నులైపోయారు. లాభకరమైనవి క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకోవడము నేర్చుకోవాలి మనం. మొదటి విషయాన్ని గుర్తుపెట్టుకోనండి. ఏవేవైతే క్రీస్తు లేకముందు మనకు లాభాన్ని చేకూర్చాయో, ఇప్పుడు క్రీస్తు వచ్చిన తర్వాత అవి చేసుకుంటూ చేయడం కాదు, ఆ వ్యాపారాలు, ఆ పాపపు జీవితాన్ని జీవించడం కాదు. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్పానా? యెహోషువ గ్రంథం 2వ అధ్యాయంలో రాహాబు అనే ఒక వేశ్య ఉంది, ఎరికో పట్టణంలో ఉంది, వేగుల వారిని చేర్చుకుంది. ఆమెకు అర్థమైపోయింది ఈ దేశం దేవుని ప్రజలకు దేవుడు ఇస్తున్నాడు అని. అందుకే ఆమె ఒక మాట అనింది, అయ్యలారా మీరు ఈ దేశాన్ని పట్టుకోవడానికి తప్పక వస్తారు, వచ్చినప్పుడు నన్ను నా కుటుంబాన్ని దయతో మీరు రక్షించండి. నేను మీకు ఉపకారం చేశాను కదా, ప్రత్యుపకారంగా నాకు ఇది చేయండి అని అడిగింది. అమ్మ, నీ కిటికీకి మమ్మల్ని ఏ కిటికీలో నుంచి దించుతున్నావో ఆ కిటికీకి ఎర్రని దారం కట్టుకో, మేము తప్పక మిమ్మల్ని విడిపిస్తామన్నారు. ఎప్పుడైతే వాళ్ళు ఆ మాట చెప్పి వెళ్ళారో కిటికీకి దారం కట్టుకుంది. ఎప్పుడైనా రావచ్చు అని తన తల్లిదండ్రులను తోడబుట్టిన వాళ్ళని పిలిచి ఇంట్లో పెట్టుకుంది. ఆ పాపపు జీవితాన్ని చాప చుట్టి బేడపడేసింది, ఆ లాభాన్ని తీసేసింది. ఇంకా ఏమంటే అప్పుడు ఆమె ఇంటికి తన తల్లిదండ్రులు పిలిపించుకొని అని రాయబడింది. మీరు 2వ అధ్యాయం చదవండి. అంటే పిలిపించుకొని అంటే అంతకుముందు తల్లిదండ్రులు ఆమెతో పాటు లేరు. ఆమె వృత్తిని బట్టి వాళ్ళు దూరంగా ఉన్నారు. కానీ ఇప్పుడు అమ్మా, నేను ఆ వృత్తికి స్వస్తి చెప్పేశాను, భయంకరమైన ఉపద్రవం రాబోతుంది ఈ దేశం మీదకి, రండమ్మ మనం రక్షించబడదామంటే లాభాన్ని వదిలిపెట్టింది, కష్టమైన బ్రతికింది, ఇశ్రాయేలులో చేర్చబడింది. రాహాబు అనే స్త్రీ ద్వారా మన ప్రభు అయిన యేసుక్రీస్తు రావడానికి మార్గము సుగమనమైంది. దావీదు అనబడే వ్యక్తి ఆ రాహాబు ద్వారానే వచ్చాడు. అవునండి, చరిత్ర చెబుతున్న వాక్యం. రాహాబు ఇశ్రాయేలులో ఒకరిని పెళ్లి చేసుకుంది. అతనికి ఓబేదు అనే వ్యక్తి జన్మించాడు. వారి తర్వాత యెషయి తర్వాత యెషయి కుమారుడు దావీదు తర్వాత సోన్సో. కావాలంటే మీరు చూడండి, చూపించాను ఒక మాట మీకు. రూతు గ్రంథంలో మాట రాయబడింది చూడండి. చాలా ఆశ్చర్యకరంగా రాహాబు ద్వారా ఇలాగొచ్చిందా అని మీరు అనుకోవచ్చు కదండి. 20-21 వచనం రూతు గ్రంథం, చాలా చక్కటి మాటలు. ఒకసారి మనము చూద్దాం. 20-21 వచనం నేను చదివాను. నయస్సోను సల్మానును కనెను, షల్మాను బోయాజును కనెను, బోయాజు ఓబేదును కనెను, ఓబేదు
యెషయిని కనెను, యెషయి దావీదును కనెను. ఇప్పుడు షల్మాను అనబడే వ్యక్తి అలాగ మన వంశావళిని లెక్క పెడుతూ వచ్చినప్పుడు రాహాబు వివాహము చేసుకున్న వ్యక్తి. దేవుని బిడ్డలారా, లాభమైన వాటిని నష్టముగా ఎంచుకుంటే దేవుడు లాభకరమైన జీవితాన్ని ఆమెకు ఇచ్చాడు. రెండవది, పౌలు ద్వారా మనం ఏమి నేర్చుకోవాలి? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. 3వ అధ్యాయము 13వ వచనం, పౌలు ద్వారా లాభకరమైనవి క్రీస్తు నిమిత్తమై నష్టముగా ఎంచుకోవాలి అన్నది మొదటిది. రెండవది, పౌలు ద్వారా ఏమి నేర్చుకోవాలంటే 3వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చూస్తున్నాం. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనకున్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురి యొద్దకు పరుగెత్తుచున్నాను. రెండవది ఏమి నేర్చుకోవాలంటే, పౌలు ఒక గురి కలిగి ఉన్నాడు. ఆ గురి దగ్గరికి వేగిరపడుతూ వెళ్తున్నాడు. విశ్వాసులుగా, దేవుని ప్రియబిడ్డలుగా మనకు ఒక గురి ఉండాలి. ఈ భూమి మీద కొంతమంది కొన్ని గుర్లు పెట్టుకుంటారు. జీవితంలో ఎలాగైనా ఒక సొంత ఇల్లు కొనుక్కోవాలి, గుడ్. రవాణా నిమిత్తమై ఒక వాహనం కొనుక్కోవాలి, వెరీ వెరీ గుడ్. పిల్లలను ప్రయోజకులుగా తీర్చిదిద్దాలి, చాలా సంతోషం. ఇవన్నీ మంచివే. కానీ జీవిత అంతము తర్వాత ఎక్కడికి వెళ్తాం మనం? అది చాలా ప్రాముఖ్యమైనది. పౌలు అన్నాడు, ఇదివరకే నేను గెలిచాను అనుకోవడంలా, వెనకున్నవన్నీ మర్చిపోయాను, ముందున్న వాటి కొరకై వేగిరపడుచు గురి యొద్దకు నేను పరిగెత్తుచున్నాను. ఏంటా గురి? పరలోకమే తన గురి. పరలోకమే తన గురి. ప్రభువును చేరడమే తన గురి. ఒకప్పుడు దర్శన రూపంగా చూసిన ప్రభువును ముఖాముఖి గురి పెట్టుకున్నాడు పౌలు. దమస్కు మార్గములో దర్శనమందు చూశాడు. ఆ వెలుగును చూసి క్రింద పడి దృష్టిని కోల్పోయి, అయ్యా ప్రభువా ఎవరు నువ్వు అన్నాడు. నీవు హింసించుచున్న యేసును పౌలు అన్నాడు. ఈ పౌలు ఆ వెలుగును చూసే మూర్ఛపోయిన వ్యక్తి యేసు ప్రభుల వారిని ముఖాముఖిగా చూడాలి పరలోకంలో అన్న ఒక గురి కలిగి ఉన్నాడు. నువ్వు నేను మన కొరకై ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచిన ప్రాణప్రియుడైన యేసును చూడాలన్న గురి లేదా? చాలా పర్యాయములండి మా జీవితంలో సహకరించే బిడ్డలు ఎవరైనా ఉండి ఆ ప్రాంతంలో, ఆ ప్రాంతానికి సువార్త నిమిత్తమై వెళ్తే వాళ్ళను చూడాలన్న ఆశతో వెళ్తూ ఉంటాం. అక్కడ ఏం వసతులు ఉండవు పరిచర్యలో. అయితే మనలే ఒకప్పుడు మనం మందిరం కట్టుకునేటప్పుడు సహకరించారు, సేవలో సహకరించారు, పరిచర్యలో సహకరించారు. ఆ ఊరికి సువార్తకు వెళ్తే సువార్తతో పాటు సహకరించిన ఆ బిడ్డలను చూడొచ్చని వెళ్తాం. ఎందుకంటే వాళ్ళు ఎవరో మమ్మల్ని చూడకపోయినా టీవీ పరిచర్య ద్వారా మేము మందిరం కట్టుకుంటున్నామంటే గుప్పిలి విప్పిన బిడ్డలు ముఖాముఖిగా కలుసుకొని ప్రార్థన చేద్దామని ఆ ఊరికి వెళ్ళేటప్పుడు వారిని గురి పెట్టుకొని వెళ్తే ప్రాణప్రియుడైన యేసును చేరుకోవడానికి, కలుసుకోవడానికి ఒక గురి కలిగిన జీవితాన్ని జీవించాలి. పౌలు గురి అదే ప్రియులారా, క్రీస్తు యేసునందు ఉన్నతమైన పిలుపునకు కలిగిన బహుమానం. ఎవరిస్తారు? పౌలు ఇంతకాలం ఆకలితో, దప్పికతో, ఉపవాసాలతో, జాగారాలతో, కష్టాలతో, కన్నీళ్లతో, అబద్ధమైనటువంటి మోసపూరితమైన వ్యక్తుల సహవాసముతో నలిగిపోయాడు. ఎందుకో తెలుసా? క్రీస్తు దగ్గర ఒక బహుమానం ఉందని. ఆ బహుమానమే ఈయన గురి. అప్పుడప్పుడు పరుగు పందెంలో పరిగెత్తేవాళ్ళు, క్రికెట్లో ఆడేవాళ్ళు, ఫుట్బాల్లో ఆడేవాళ్ళు. దేని కొరకరా బాబు? బోర్ల పడేసి దోక్కపోతున్న కాళ్ళన్నీ, చేతులన్నీ గాయాలవుతున్నా అంటే మా దేశానికి ఒక బహుమానం తీసుకురావాలి మేము. మరి విశ్వాసులముగా, దేవుని ప్రియబిడ్డలముగా మన గురి ఏంటి అంటే
ప్రభు ఇచ్చే బహుమానాన్ని మనం పొందుకోవడం. ఆయనను కలుసుకున్నప్పుడు మాత్రమే ఆ బహుమానాన్ని మనం పొందుకోగలం. దైవజనాంగమా, ఒక దేవుని సేవకుడిగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మనం ప్రభు దగ్గర ఏమి నేర్చుకోవాలంటే, లాభకరమైనవి క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకోవడం. రెండవది, గురి కలిగి వేగిరపడుతూ ముందుకు వెళ్ళడం. మూడవది ఏం చేయాలో తెలుసా? అక్కడ ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూద్దాం. 4వ వచనం. ఎల్లప్పుడును ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. చాలా. ఏమంటే ఈ మాట ఎక్కడి నుంచి రాస్తున్నాడు పౌలు అని చెప్పాను మీకు? చెరసాలలో ఉన్నాడు, ఖైదీగా ఉన్నాడు. ఆయన ఖైదీగా ఉండి రాస్తూ ఉన్నాడు. ఆయన చెరసాల్లో ఉండి. కానీ ఏమంటున్నాడు 4:4లో? ఎల్లప్పుడును ప్రభువు నందు ఆనందించుడి అన్నాడు. తలలో ఉంచుదామా? కళ్ళు మూసి ప్రార్థన చేద్దాం. దేవా, ఇటివి నేర్చుకోవడానికి మీరు సహాయం చేసి మీ ఆత్మ నడిపింపు నాకు ఇవ్వండి అని ప్రభువుని అడుగుదాం. నమ్మదగిన దేవుడు నడిపిస్తాడు. మహోన్నతుడవైన దేవా, మహాగణుడవైన పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. పౌలు అంటాడు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనములో, మేము నేర్చుకోవాలి పౌలును పోలి. ఏమి నేర్చుకోవాలో 7 అద్భుతకరమైన విషయాలు మీరు మాట్లాడుతూ వచ్చారు నాయన. ఈ మాటల మాధుర్యత విన్న మేము ఇట్టి విషయాలందు ఆసక్తిని నిలుపుతూ మీ అడుగు జాడలలో పయనించడానికి కృపనివ్వండి. నేర్చుకున్న తర్వాత మేము జారిపోకుండా ఎల్లప్పుడూ ఒకదాని యందే మనస్సు ఉంచుతూ నిలవరమైన పట్టణము కొరకు ఎదురు చూస్తూ ముందుకెళ్ళడానికి సహాయం ఇచ్చేయండి. ఓ తండ్రి, ప్రకటించిన ఈ పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె 30దంతలుగా 60దంతలుగా 100అంతలుగా ఫలింపచేసి మీ ఘననామానికి మహిమ ఘనత ప్రభావాలు మీరు కలుగు చేసుకునమని ఎంతైనా నమ్మదగిన దేవుడవైన మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ యేసు నామములో అడిగి పొందియున్నాము తండ్రి. ఆమేన్. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.